ఇక నెల్లూరులో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ వాహనాలు షాపులపైకి దూసుకువెళ్లింది. మినీ వ్యాను 3 బైకులతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం నియర్లీ 1 గంటకి ఆ టైంలో నేషనల్ హైవే 16 పైన టూవర్డ్స్ చెన్నై నుంచి మన విజయవాడకి వెళ్ళే ఒక 10 టైర్ లారీ వెహికల్ వచ్చేసి ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర రోడ్ సైడ్ ఉన్న మన మొక్కజొన్న కంకెల బండిని అలాగే కొబ్బరి బొండ బండిని హిట్ ఇచ్చింది. ఆ హిట్ ఇవ్వడంలో ఒక 3 మెంబర్స్ చనిపోయారు. అలాగే ఒక 3 మెంబర్స్కి ఇంజూరీ అయింది. ఇంజూరీ అయిన వాళ్ళని దగ్గరలో ఉండే మెడికల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. వాళ్ళల్లో అందరు బాగున్నారు. ఒక అతనికి హెడ్ ఇంజురీ ఉంది. అతనిది కొద్దిగా పరిస్థితి కొద్దిగా కష్టమని. ఇది డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే జరిగింది. ఎస్ లేదు, ఇంకా లేదు. ఎవరు మన అదుపులో ప్రజెంట్ అదుపులో లేరని చెప్తున్నాను. ఇంకా నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి కలకత్తా జాతీయ రహదారి, ఇది జాతీయ రహదారి నగరం మీదుగా వెళ్తూ ఉంటుంది. ప్రధానంగా చూడవచ్చు, ఈ ప్రమాదంలో దాదాపు 3 మృత్యువాత పడ్డారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ చేపల లోడుతూ వెళ్తున్నటువంటి లారీ అతి వేగంగా దూసుకొచ్చి బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఆ లారీని మనం గమనించవచ్చు. ముందు క్యాబిన్లోకి చెట్టు కొమ్మలు కూడా విరుచుకుంటూ వెళ్ళిపోయి ఆ చెట్టు కొమ్మలు ఆ క్యాబిన్లోకి దూసుకుపోయి క్యాబిన్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. చాలా ఘోరమైనటువంటి ప్రమాదంగా దీన్ని చెప్పాలి. ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా తీవ్ర వేగంగా అతి వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఎన్టీఆర్ నగర్ ప్రాంతం. ఇక్కడ చింతారెడ్డిపాలెం దగ్గర నుంచి కూడా 3వ మైలు వరకు తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిన్ననే దాదాపు 150 కోట్ల మేర రిలీజ్ చేయడం జరిగింది. రోడ్ ఎక్స్టెన్షన్తో పాటు ఫ్లైఓవర్ పక్కన సైడ్ రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసి ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో ఈ లారీ అతి వేగంగా వచ్చి పక్కనున్నటువంటి చిరు వ్యాపారుల తోపుడు బండ్ల వ్యాపారులు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తోపుడు బళ్ళ మీదకి అలాగే అక్కడ ఉన్నటువంటి 2 వీలర్స్ని ఒక చిన్న ఆటోని ఏసీ లారీ ఆటోని ఢీకొట్టడం జరిగింది. మొత్తం మీద పోలీసులు ఇమీడియట్గా ఇక్కడ చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలని నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరోవైపు గాయాలైన వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఆసుపత్రికి తరలించారు. వీళ్ళంతా కూడా చాలామంది చాలా చిరు వ్యాపారులు. ఏ రోజుకు ఆ రోజు చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కొబ్బరి బొండాలు, మొక్కజొన్న పొత్తులు ఇలాంటివి అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ లారీ దూసుకురావడంతో ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రమాదం జరిగే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలదారులు అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సార్, యాక్సిడెంట్ గురించి అయిన తర్వాత వచ్చాం. మనకు తెలిసి లోకల్ 6 లిమిట్స్ మొక్కజొన్న చాలా రోజులు చెబుతున్నా కూడా వెనకెళ్ళడం, పోలీసులు చెప్పినప్పుడు వెనకపోవడం, తర్వాత వచ్చి యథావిధిగా రోడ్డు మీద పెట్టడం వల్ల ఆ రోడ్డు మీద బండ్లు ఆపడం వల్ల ఒక 2 వీలర్ క్రాసింగ్ చేస్తూ అతను తప్పించిపోయి వీళ్ళకి వచ్చేసి వీళ్ళని ఆగి ఉన్నాయి బండ్లు. అతను కంట్రోల్ తప్పాడు. ఎన్ని బండ్లు చూస్తున్నా 3 బండ్లు అండి. 3 బండ్లు ముందు బండ్లు కొట్టేశాడు. ఆ మొక్కజొన్న కంట్లా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్. ఒక 3 చనిపోయారు సమాచారం. ఎంతమంది గాయాలైంది? ఇంకో 3 వాళ్ళ పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు ఇక్కడికే రవాణా శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఈ వెహికల్కి సంబంధించి ఏంటి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది, దీనికి సంబంధించి ఎఫ్సీలు అన్ని కరెక్ట్గా ఉండేలా చూస్తున్నారు. సార్, ఏంటి సార్ ఈ యాక్సిడెంట్ మీద ఏమంటారు? నేను ఇప్పుడే వచ్చి చూస్తున్నానండి. యాక్సిడెంట్ బండి ఓవర్ స్పీడ్లో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి మొక్కజొన్న పొత్తులు కానీ అవి అమ్ముకున్న వాళ్ళ మీద ఓవర్ స్పీడ్తో వచ్చి చెట్టును కొట్టి వాళ్ళని కూడా కొట్టేయడం జరిగింది. ఇది కేవలం డ్రైవర్ యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందండి. మొత్తం మీద పోలీసు రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీడియో షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్.